कृष्ण। हरे कृष्ण माताजी। హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీస్. ఈరోజు మనము భగవద్గీతలోని 7వ అధ్యాయమైన భగవద్ విజ్ఞానము అనే అధ్యాయంలో 16వ శ్లోకం నుంచి చెప్పుకుందాము. ముందుగా మంగళాచరణ్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరోభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంద్ की जय. श्रील प्रभुपाद की जय. पतित पावन गुरुदेव की जय. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ మాతాజీస్ అండ్ హరే కృష్ణ ప్రభుజీస్. దండవత్ ప్రణామ్ టు ఆల్ ఆఫ్ యూ. ముందుగా 16వ శ్లోకంకి వెళ్ళేక ముందు క్లాసుల్లో మనము చెప్పుకున్నది ఒకసారి స్మాల్ రీక్యాప్ చేసుకుందాము. ఈ భగవద్ విజ్ఞానము అనే ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు ముందుగా అర్జునుడితో ఏమంటారంటే, అర్జున, నా గురించి ఎటువంటి సంశయం లేకుండా సంపూర్ణంగా తెలుసుకోవాలంటే నీ మనసును నాయందే లగ్నం చేసి నా మీదనే ఆసక్తిని పెంచుకొని నాకు భక్తియుక్త సేవ చేయడం ద్వారా నువ్వు నన్ను ఎలా తెలుసుకోగలవో నీకు సమగ్రంగా నేను చెప్తాను, విను. ఫస్ట్ విను అర్జున అని చెప్తారనమాట. మనం వినడం ద్వారానే భగవంతుని పట్ల ఆసక్తిని పెంచుకోగలుగుతాము. భగవంతుని యొక్క నామ రూప గుణ లీలలను ఎంతగా శ్రవణం చేస్తామో ఎంతగా మనం భగవంతునికి భక్తియుక్త సేవ చేస్తామో అంతే ప్రపోర్షన్ లో మనము మనలోని రజోగుణము తమోగుణము పోయి సత్వగుణంలోకి మనం చేరుతాము. ఆ విధంగా మనము భగవంతుని యొక్క భక్తియుక్త సేవలో నెలకొంటాము. కాబట్టి ఓ అర్జున, ఫస్ట్ నేను చెప్పేది విను అని అంటారనమాట. అని శ్రీకృష్ణ భగవానుడు, ఓ అర్జున, ఇప్పుడు నా గురించిన జ్ఞానాన్ని విజ్ఞానాన్ని రెండిటిని నీకు చెప్తాను. అవి రెండు తెలుసుకున్న తర్వాత ఇంకా నువ్వు తెలుసుకోవాల్సిన జ్ఞానం అంటూ ఏమీ ఉండదు, ఇంకా వేరే విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తారనమాట. ఈ విధంగా సంపూర్ణమైన జ్ఞానాన్ని పొందిన వ్యక్తులు 3వ శ్లోకంలో ఏం చెప్తారంటే, ఈ విధమైన నా గురించి జ్ఞానం పొందిన వ్యక్తులు చాలా అరుదు అని చెప్తారన్నమాట. 4వ శ్లోకం నుంచి తన శక్తుల గురించి చెప్తారు. శ్రీకృష్ణ భగవానుడు తన యొక్క శక్తుల గురించి చెప్తారు. 4వ శ్లోకంలో భౌతిక శక్తి గురించి చెప్తారు. భౌతిక శక్తిలో భగవంతుని యొక్క భౌతిక శక్తి ద్వారానే ఈ భౌతిక ప్రపంచం అనేది ఏర్పడుతుంది. ఈ శక్తిని బాహ్య శక్తి అని కూడా అంటారు. ఈ బాహ్య శక్తిలో 8 అంశాలు అనేటివి ఉంటాయి. అవి ఏంటివి అంటే పంచభూతాలు మరియు మనసు, బుద్ధి, మిథ్యా అహంకారము. ఈ పంచభూతాలు ఏంటివి అంటే నీరు, ఆకాశము, గాలి, నిప్పు, భూమి. ఈ 5తో పాటు మనస్సు, బుద్ధి, మిథ్యా అహంకారము, ఈ 8 కలిసి బాహ్య శక్తి, భగవంతుని యొక్క బాహ్య శక్తి. ఈ బాహ్య శక్తి ద్వారానే ప్రకృతి సృష్టి ఏర్పడుతుంది. ఈ శక్తినే మాయాశక్తి అని కూడా అంటారనమాట. నెక్స్ట్ 5వ శ్లోకంలో ఏం చెప్తారు అంటే, భగవంతుని యొక్క అంతరంగ శక్తి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ అంతరంగ శక్తి ద్వారానే, దీన్నే ఇంటర్నల్ పొటెన్సీ అని అంటారు. ఈ అంతరంగ శక్తి ద్వారానే ఆధ్యాత్మిక ప్రపంచం అనేది ఏర్పడుతుంది. మరియు జీవశక్తి, జీవులు, మనమంతా జీవాత్మలం కదా, జీవాత్మలంతా కూడా భగవంతుని యొక్క అంతరంగ శక్తి నుంచి వస్తాయన్నమాట. ఈ భౌతిక ప్రపంచంలో ఏదైనా మనం చూసేటివి ఏదైనా సరే, కదిలేటివి కదలనివి అన్ని కూడా ఈ 2 శక్తుల నుంచే, ఈ 2 శక్తుల నుంచే ఏర్పడినాయి అని చెప్తారు. అంటే భౌతిక సృష్టి ప్రకృతి భౌతిక శక్తి నుంచి వచ్చింది. మరియు ఈ భౌతిక జగత్తులోని జీవులు నా యొక్క అంశాలు, జీవాత్మలు
నా అంతరంగ శక్తి నుంచి వచ్చారు అని చెప్తారన్నమాట. ఆ తర్వాత 7వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తారు అంటే, ఓ అర్జున, నాకంటే గొప్పవాళ్ళు లేరు, నాకంటే నన్ను మించిన శక్తి ఏది లేదు, నాకంటే పరమ సత్యము ఏది లేదు, నేనే పరమ సత్యాన్ని అని చెప్తారు. ఈ ఈ జగత్తునంతా, ఈ అనంత కోటి బ్రహ్మాండాలకు నేనే ఆధారంగా ఉన్నాను. ఎలాగైతే ఒక దారము ద్వారా ముత్యాల హారంలోని ముత్యాలు ఎంత చక్కగా అమర్చబడి ఉంటాయో, ఆ విధంగానే ఈ అనంత కోటి బ్రహ్మాండాలకు నేనే ఆధారంగా ఉన్నాను. నేనే ఆ కనపడని సూత్రాన్ని, నేనే ఆ కనపడని దారాన్ని అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తారు. అలా చెప్పిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడు తను ఆధారం అని చెప్పారు కదా, ఈ అన్నిటికీ నేనే ఆధారం అని చెప్పారు. అది ఎలా అనేది రకరకాల ఎగ్జాంపుల్స్ అన్ని ఇచ్చారనమాట. ఏమని ఇచ్చారు? నీటిలోని రుచిని నేనే, సూర్య చంద్రులలోని కాంతిని నేనే, వేదాలలోని ప్రణవాన్ని నేనే, ఆకాశంలోని శబ్దాన్ని నేనే, మనుషుల్లోని శక్తిని నేనే, భూమి యొక్క సువాసనను నేనే, శక్తిమంతులలోని శక్తిని నేనే, అగ్నిలోని ఉష్ణమును నేనే, జీవులలోని ప్రాణమును నేనే, తపస్సులలోని తపస్సును నేనే అని అన్ని శ్రీకృష్ణ భగవానుడు చెప్పుకుంటూ వస్తారనమాట. ఆ తర్వాత సమస్త జీవులకు ఈ భౌతిక ప్రపంచంలో 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి. వాటన్నిటికీ కూడా నేనే బీజ ప్రదాతను, నేనే సుప్రీం ఫాదర్ని అని చెప్తారనమాట. ఇంకా బుద్ధిమంతులలోని బుద్ధిని నేనే, శక్తిమంతులలోని శక్తిని నేనే, బలవంతులలోని బలాన్ని నేనే అని చెప్తారు. ఆ తర్వాత కామరాగరహితమైన కామ సంభోగాన్ని కూడా నేనే అని చెప్తారనమాట. ఇలా చెప్పిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తారంటే, ఇలా ఈ భౌతిక జగత్తులో ఉన్న జీవుల మూడు జీవులు మొత్తము వారి స్వభావాలు 3 రకాల గుణాల చేత ప్రభావితమై వాళ్ళ స్వభావాలు అనేటివి ఏర్పడతా ఉంటాయి. ఆ 3 రకాల గుణాలు ఏంటివి అంటే సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఈ భౌతిక జగత్తు మొత్తము ఈ 3 గుణాలతో తయారై ఉంటుంది. ఈ జీవులు కూడా వాళ్ళ మనస్తత్వాలు, వాళ్ళు చేసే వాళ్ళ మీద ప్రభావము ఎలా ఉంటుంది అంటే ఈ 3 గుణాల వల్లనే వాళ్ళ మనస్తత్వం అనేది డిసైడ్ అవుతుంది. వాళ్ళు ఎలాంటి బాడీ వస్తుంది వాళ్ళకి అనేది కూడా ఈ 3 గుణాల ప్రభావంతోనే డిసైడ్ అవుతుంది అనమాట. ఈ 3 గుణాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే నా నుంచే వచ్చాయి. ఈ గుణాలు నా నుంచే వచ్చాయి. కానీ నేను ఆ గుణాలకి ఆ గుణాల కంట్రోల్లో నేను లేను. శ్రీకృష్ణ భగవానుడు త్రిగుణాల కంట్రోల్లో లేరు. భగవంతుడు త్రిగుణాతీతుడు. ఎందుకు అంటే ఆ గుణాలే శ్రీకృష్ణ భగవాను నుంచి వచ్చాయి. కాబట్టి శ్రీకృష్ణుడు గుణాల యొక్క కంట్రోల్లో లేరనమాట. త్రిగుణాతీతుడు అని కూడా అంటారు. శ్రీకృష్ణ భగవానుడిని నిర్గుణుడు అని కూడా అంటారు. నిర్గుణుడు అంటే ఏ గుణము లేదు అని కాదు. భగవంతుడికి, శ్రీకృష్ణ భగవానుడికి ఎన్నో సద్గుణాలు ఉన్నాయి. కానీ నిర్గుణుడు అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే ఈ త్రిగుణాల యొక్క కంట్రోల్లో భగవంతుడు లేడు అని చెప్పి మీనింగ్ అది నిర్గుణుడు అంటే. భగవంతుడు ఏ విధంగా అయితే త్రిగుణాలకు అతీతంగా ఉంటారో, త్రిగుణాల కంట్రోల్లో భగవంతుడు ఉండడో, అదే విధంగా భగవంతునికి శరణాగతి పొందిన, భగవంతునికి భక్తియుక్త సేవ చేస్తున్న శుద్ధ భక్తులు కూడా ఈ త్రిగుణాలు వాళ్ళని ఏమీ చేయలేవన్నమాట. త్రిగుణాలకు అతీతంగా ఉంటారు. ఆ శుద్ధ భక్తులు కూడా త్రిగుణాలకు అతీతంగా ఉంటారు. ఇంకా శ్రీకృష్ణ భగవాన్ 13వ శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే, ఈ గుణాల యొక్క ప్రభావం వల్ల ప్రతి జీవుడు భ్రమకి గురయ్యి నేను ఈ గుణాలకు అతీతుడను, నేను అవ్యయుడును, నేను పరమ ప్రభువును అని తెలుసుకోలేకపోతున్నారు. ఈ మాయా ప్రభావంలో జీవులు నా నా పరమం అవ్యయం అని వస్తుంది. నేను అవ్యయుడును అని, నేనే పరమ ప్రభువును అని తెలుసుకోలేకపోతున్నారు అని చెప్తారనమాట. 14వ శ్లోకంలో తన మాయా శక్తి గురించి శ్రీకృష్ణ భగవానుడు చెప్తారు. ఈ మాయా శక్తి అనేది చాలా బలవత్కరమైనది, చాలా బలమైనది, బలీయమైనది. అందరూ కూడా ఈ భౌతిక జగత్తులోని జీవులందరూ కూడా దాని ప్రభావంలో పడి ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు.
ఈ ఈ మాయను దాటడం అనేది చాలా కష్టము. మాయ అంటే ఈ త్రిగుణాలు. ఈ త్రిగుణాలతో నిండి ఉన్న ఈ మాయను దాటడము ఆహ్, దురత్యయ, మమ మాయ దురత్యయ, నా యొక్క మాయను దాటడము చాలా కఠినమైన పని అని శ్రీకృష్ణ భగవానుడే చెప్తున్నారు 14వ శ్లోకంలోని ఫస్ట్ లైన్‌లో. ఆ తర్వాత మళ్ళీ భగవానుడు మళ్ళీ ఏం చెప్తున్నారు సెకండ్ లైన్‌లో అంటే, కానీ నా మాయ ఎంతో బలమైనదే. కానీ మామేవయే ప్రపద్యంతే. ఎవరైతే నన్ను శరణాగతి పొందుతారో, ప్రపద్యంతే అంటే శరణాగతి పొందడం. ఎవరైతే నన్ను శరణాగతి పొందుతారో అటువంటి వాళ్ళు మాయామేతం తరంతితే. ఈ మాయను ఈజీగా దాటగలుగుతారు. హ్మ్. నన్ను శరణాగతి పొందిన వాళ్ళు ఈ మాయను, నా మాయా శక్తిని ఈజీగా దాటగలుగుతారు అని చెప్తారనమాట. కానీ శ్రీకృష్ణ భగవానుడు మళ్ళీ ఎవరు తనని శరణాగతి పొందుతారు, ఎవరు తనని శరణాగతి పొందరు అనే వ్యక్తుల గురించి చెప్తారు. 15వ శ్లోకంలో 4 రకాల వ్యక్తులు దుష్కృతులు అని చెప్తారనమాట. దుష్కృతులు అంటే బ్యాడ్ పీపుల్. వీళ్ళు శాస్త్రాలలో ఏం చెప్పారో కరెక్ట్ గా దానికి ఆపోజిట్ గా నడుచుకుంటారనమాట. కాబట్టి వాళ్ళు బ్యాడ్ పీపుల్. అటువంటి దుష్కృతులు 4 రకాలు. ఎవరు? మూఢులు, నరాధములు, మాయ చేత అపహరించబడిన జ్ఞానం కలవారు, మరియు ఆసురి స్వభావం కలవారు, అంటే రాక్షస స్వభావం కలవారు. ఈ నలుగురు శ్రీకృష్ణ భగవానుని ఎప్పుడు శరణు వేడరు అని చెప్తారనమాట. ఈ రోజు శ్లోకం మనం చెప్పుకుందాము. ఈ రోజు శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు తనకు శరణు పొందే వాళ్ళ గురించి 4 రకాల వ్యక్తుల గురించి చెప్తారు. ఒకసారి చూడండి 16వ శ్లోకము. చతుర్విధ భజంతే మాం జనా సుకృతినోర్జన అర్థో జిజ్ఞాసు రర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. హరే కృష్ణ. ఎవరైనా ట్రాన్స్లేషన్ హరే చదువుతారా కృష్ణ మాతాజీ? మాతాజీ, నేను చదువుతాను. హరే కృష్ణ చదవండి మాతాజీ. ఓ భరతవంశ శ్రేష్ఠుడా, ఆర్తుడు, అర్థార్థి, జిజ్ఞాసువు, పరతత్వ జ్ఞానమును అన్వేషించువాడు అనే 4 రకముల పుణ్యాత్ములు నాకు భక్తియుక్త సేవ చేయునారంభింతురు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు తనకు శరణాగతి పొందే 4 రకాల వ్యక్తుల గురించి చెప్తున్నారు. చతుర్విధ భజంతే మాం, నన్ను భజంతే అంటే భక్తియుక్త సేవ చేస్తారు నాకు అని. వాళ్ళంతా ఎవరంట? సుకృతులు. వీళ్ళు శాస్త్రాలకు అనుగుణంగా, శాస్త్రాలలో చెప్పబడిన నియమ నిబంధనలకు అనుకూలంగా వర్తిస్తూ భగవంతునికి భక్తియుక్త సేవ చేస్తారు. వాళ్ళు ఎవరు అంటే, ఫస్ట్‌ది ఆర్తో, అంటే ఆర్తిలో ఉన్నవాళ్ళు, అంటే బాధలో ఉన్నవాళ్ళు, కష్టాల్లో ఉన్నవాళ్ళు, ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొనే వాళ్ళనమాట. అటువంటి వాళ్ళు భగవంతుని శరణు వేడతారు. జిజ్ఞాసు అంటే కుతూహలం ఎక్కువగా ఉంటుంది. అటువంటి వాళ్ళు భగవంతుని గురించి తెలుసుకొని, భగవంతుని యొక్క అన్నిటిని తెలుసుకోవాలన్న కుతూహలం ఉంటుంది వాళ్ళకి. ఆ విధంగా వాళ్ళు భగవంతుని గురించి తెలుసుకొని భగవంతుని యొక్క భక్తియుక్త సేవ చేస్తారు. అర్థార్థి అంటే డబ్బు కోసం, భౌతిక లాభం కోసం కూడా భగవంతుని శరణాగతి పొందుతారు. ఆ విధంగా జ్ఞాని అంటే తన నిజ స్వరూప స్థితిని తెలుసుకున్న జ్ఞాని కూడా భగవంతుని యొక్క భక్తియుక్త సేవలో నెలకొంటారనమాట. ఆర్తో అంటే బాధలో ఉన్న వాళ్ళు, ఎక్కువ కష్టాలను అనుభవించే వాళ్ళు, వెంటనే వాళ్ళకి గుర్తొచ్చేది, కష్టాలలో గుర్తొచ్చేది ఎవరు అంటే శ్రీకృష్ణ భగవానుడు. భగవంతుని శరణాగతి పొందుతారు. అంటే ఇలా కష్టాల్లో ఉన్న వాళ్ళు కూడా భగవంతుని శరణాగతి పొందే వాళ్ళు కూడా సుకృతులే. ఎందుకు అంటే ఎంతో మంది కష్టాల్లో ఉన్నారు. అందరూ ఏమి భగవంతుని శరణాగతి పొందడం లేదు. కొంతమంది కష్టం వస్తే ఏదో సిగరెట్ తాగో, మందు తాగో, మత్తులో మునిగో వాళ్ళ బాధను మర్చిపోతారు. ఇంకొంతమంది ఏదైనా బాధ అనిపిస్తే వాళ్ళ డబ్బుల్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టి ఎక్కడో వాళ్ళ సుఖాలను అనుభవిస్తూ వాళ్ళ బాధల్ని మర్చిపోవడానికి ట్రై చేస్తారు. ఎవరో కొంతమంది మాత్రమే, ఎవరో సత్వగుణంలో ఉన్న వాళ్ళు మాత్రమే కష్టాలు వచ్చినప్పుడు భగవంతుని వెతుక్కుంటూ దేవాలయానికి వెళ్తారు, భగవంతునికి భక్తియుక్త సేవ చేస్తారు. ఈ ఆర్తకి ఎగ్జాంపుల్ మనము గజేంద్రుడి గురించి చెప్పుకోవచ్చు అనమాట. గజేంద్ర మోక్షం కథ విన్నారు కదండి మీరు. గజేంద్రుడు ఏనుగులకి రాజు. ఒకసారి గజేంద్రుడు ఒక కొలనులోకి వెళ్తే అక్కడ ఒక ముసలి
ఒక క్రొకడైల్ గజేంద్రుడి యొక్క కాలు పట్టేసుకుంటుందన్నమాట. గజేంద్రుడు ఎంతో బలవంతుడు, కానీ నీళ్ళలో అతని బలము అనేది నీళ్ళల్లో ముసలికి ఎక్కువ బలం అనేది ఉంటుంది. ఎంతో ట్రై చేస్తాడు గజేంద్రుడు విడిపించుకోవడానికి, ఆ ముసలి యొక్క నోట్లో నుంచి తన కాల్ని విడిపించడానికి. వాళ్ళ భార్యల వైపు చూస్తాడు, వాళ్ళ ఫ్రెండ్స్ వైపు చూస్తాడు గజేంద్రుడు, వాళ్ళ మంత్రుల వైపు. గజేంద్రుడు అంటే రాజు, ఏనుగుల రాజు, మంత్రుల వైపు చూస్తాడు. అందరూ చూసి అతన్ని బాధపడే వాళ్ళే గాని అతన్ని రక్షించే శక్తి ఎవరికీ లేదు. అలా గజేంద్రుడు 1000 దివ్య సంవత్సరాలు పోరాడతాడు ఆ ముసలి నుంచి బయటపడడానికి. కానీ లాస్ట్ కి గజేంద్రుడి ఒంట్లో ఉన్న శక్తి మొత్తము పోతుందన్నమాట. పోయి అప్పుడు నన్ను కాపాడే వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళెవ్వరూ నన్ను కాపాడలేరు. నేను కూడా నా శక్తి చేత కూడా నన్ను కాపాడుకోలేను. నన్ను ఆ శ్రీకృష్ణ భగవానుడు ఒక్కడే ఎవరైతే ఈ సృష్టికి మూల కారణమో అటువంటి మూల కారణమైన ప్రభువు మాత్రమే నన్ను కాపాడగలడు అని ప్రేయర్స్ చేసి ఒక్క తామర పువ్వు ఆఫర్ చేస్తుందన్నమాట గజేంద్రుడు. అంత పెయిన్ లో కూడా సేవ చెయ్యాలి భగవంతుడికి, సేవ చేయాలి ఎలాగైనా సరే అని ఒక ఫ్లేవర్ ని ఆఫర్ చేస్తుందన్నమాట భగవంతుడికి. వెంటనే విష్ణుమూర్తి ఆగమేఘాల మీద వచ్చి ఆ ముసలిని చంపేసి, సుదర్శన చక్రాన్ని వదిలి ముసలిని చంపేసి గజేంద్రుణ్ణి కాపాడతాడు. అంటే ఇక్కడ ఆర్తిలో ఉన్న వాళ్ళు భగవంతుడికి శరణాగతమైన గజేంద్రుడు. ఆ విధంగా అటువంటి వాళ్ళు ఒకరు. జిజ్ఞాసు అంటే వాళ్ళకి కుతూహలం అన్నమాట. అన్నిటినీ తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఎక్కువగా ఉంటుంది. అసలు నేను ఎవరు, నేను ఎందుకు ఈ భౌతిక సృష్టిలో ఉన్నాను, నేను ఎందుకు ఇలా జన్మ మృత్యువు జర వ్యాధి ఇవన్నీ నేను అనుభవిస్తున్నాను, అసలు భగవంతుడు ఎవరు, అసలు ఈ ప్రకృతి ఏంటి, భగవంతుడికి నాకు ఉన్న కనెక్షన్ ఏంటి, అలా అసలు ఈ బాధలకి నేను పడే ఈ బాధలకి, భౌతిక జగత్తులో ఈ జన్మ మృత్యు జర వ్యాధి అనే ఈ కష్టాలన్నిటికీ ఏమైనా సొల్యూషన్ ఉందా, నేను వీటి నుంచి ఎలా బయటపడగలుగుతాను, అలా తనకు వచ్చిన ప్రశ్నలకి సమాధానంగా అతను భగవంతుని గురించి తెలుసుకుంటాడు. భగవంతుని యొక్క భక్తియుక్త సేవ కూడా చేస్తారనమాట. అలాంటి వాళ్ళు జిజ్ఞాసు. వీళ్ళు ఎవరు అంటే చతుష్కుమారులు. సనక సనందనాథులు కూడా సనక సనందనాథుల్ని జిజ్ఞాసుకు ఎగ్జాంపుల్ గా చెప్తారు. ఆ తర్వాత అర్థార్థి అంటే డబ్బు కోసము లేదా ఏదో ఒక భౌతిక లాభం కోసము వాళ్ళు కూడా భగవంతుని దగ్గరికి వెళ్తారు. స్వామి నాకు ఇల్లు కట్టించుకోవాలి, ఎన్నాళ్ళని ఇట్లా అద్దెంట్లో ఉండాలి, లేదా మా ఆర్థిక మంచి జాబ్ రావాలను, ఏదో ఒక ఆర్థిక లాభం కోసం కూడా శ్రీకృష్ణ భగవంతుని శరణు పొందుతారనమాట. అటువంటి శరణు పొందే వాళ్ళలో మనకు బాగా తెలిసిన ఉదాహరణ ఏంటి అంటే ధ్రువ మహారాజుకు ఏమవుతుంది, ధ్రువ మహారాజు యొక్క పినతల్లి సురుచి ఏం చేస్తుంది అంటే, ధ్రువ మహారాజుని మీ నాన్నగారి ఒళ్ళో కూర్చునే అర్హత నీకు లేదు, ఎందుకంటే నువ్వు నా కడుపున పుట్టలేదు, వెళ్ళు నువ్వు ఆ భగవంతుణ్ణి, ఆ వాసుదేవుణ్ణి వేడుకొని నెక్స్ట్ జన్మలో అయినా సరే నా కడుపున పుట్టేటట్లు నువ్వు వరాన్ని పొందు, అప్పుడు మాత్రమే నువ్వు మీ తండ్రి గారి ఒళ్ళో నువ్వు ఉత్తానపాదు వల్ల నువ్వు కూర్చోగలుగుతావు అని చెప్పి 5 ఏళ్ల పిల్లవాడికి అంత పరుషంగా మాట్లాడి పంపిస్తుంది. ధ్రువ మహారాజ్ ఏడ్చుకుంటా తల్లి దగ్గరికి వెళ్తే ఆమె సునీతి పెద్ద భార్య, చూడు నాయన, మనము ఏడ్చి ఏం లాభం లేదు, మీ పినతల్లి ఏ విధంగా ఎట్లా చెప్పినా సరే అది నిజమే, మనము భగవంతుడైన వాసుదేవుణ్ణే శరణు పొందాలి, భగవంతుని యొక్క వాసుదేవుని శ్రీకృష్ణుడి యొక్క శరణు పొందితే నీకు ఎంతో ప్రేమ అనేది లభిస్తుంది. కొన్ని కోట్ల మంది తల్లులు ప్రేమ చూపిస్తే ఎంతటి ఆదరణ లభిస్తుందో అటువంటిది ఒక శ్రీకృష్ణ భగవానుడు నీకు అందించగలడు. అంతేకాకుండా నీ తండ్రి గారు మరియు నీ తాతగారు, మీ ముత్తాతగారైన బ్రహ్మదేవుడు కూడా శ్రీకృష్ణుని వేడుకొని శరణాగతి పొందిన తర్వాతనే
మీ ముత్తాత అయిన బ్రహ్మ కూడా ఈ సృష్టిని చేయగలిగారు. కాబట్టి మీ పినతల్లి చెప్పినది ఆ బాధాకరమైన విషయమే అయినా కూడా దాంట్లో ఒక మంచి ఉంది. నువ్వు భగవంతుణ్ణి శరణాగతి పొందు అని చెప్పి ఎంతో మోటివేట్ చేస్తుంది ధ్రువ మహారాజ్ని. ఆ విధంగా ధ్రువ మహారాజు నేను నా తండ్రి కంటే కూడా, నా ముత్తాత అయిన బ్రహ్మదేవుడి కంటే కూడా గొప్పదైన రాజ్యాన్ని నేను సంపాదించాలి అని చెప్పి అనుకొని నారదముని యొక్క బ్లెస్సింగ్స్ తో 6 నెలల్లోనే ధ్రువ మహారాజు ఎంతో గొప్ప తపస్సు చేసి 6 నెలల్లోనే భగవంతుని యొక్క సాక్షాత్కారాన్ని పొందుతాడు. ఆ విధంగా ధ్రువ మహారాజు తను అనుకున్నది కూడా సాధిస్తాడనమాట. అది అర్థార్థికి ఉదాహరణ ధ్రువ మహారాజ్ గురించి మనం చెప్పుకోవచ్చు. జ్ఞాని ఎవరు అంటే గన వీళ్ళకు పర్ఫెక్ట్ అయిన నాలెడ్జ్ అనేది ఉంటుందన్నమాట. తన స్వరూప స్థితి అనేది తెలుస్తుంది, తన నిజ స్వరూపం ఏంటి అనేది తెలుస్తుంది. యాక్చువల్ గా మన కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఏంటి అంటే గన, మన నిజ స్వరూప స్థితి ఏంటి అంటే గన, మనము ఈ శరీరం కాదు, మనము జీవాత్మలము. ఈ జీవాత్మ ఎవరు? భగవంతుని యొక్క అంశ. భగవంతుని యొక్క అంశనే జీవాత్మ. కాబట్టి మనమంతా కూడా భగవంతుని అంశలం. కాబట్టి మనమంతా కూడా భగవంతుని యొక్క సేవ కొరకే ఉద్దేశించబడినాము. నేను భగవంతుని యొక్క నిత్య దాసుడను అని తెలుసుకొని భగవంతునికి భక్తియుక్త సేవ చేస్తారనమాట. వీళ్ళు కరెక్ట్ అయిన తన నిజ స్వరూప స్థితిని తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా భగవంతుడికి శరణాగతి పొందుతారనమాట. ఇలా 4 రకాల వ్యక్తుల గురించి చెప్తారు. ఆర్తి అయినా సరే, అర్థార్థి అయినా సరే, జిజ్ఞాసు అయినా సరే, జ్ఞాని అయినా సరే శరణాగతి పొందుతారు. కానీ నిజమైన భక్తి అంటే ఏంటి, ఉత్తమమైన భక్తి అంటే ఏంటి? వీళ్ళందరూ చేసేది కూడా భక్తే, కానీ ఉత్తమమైన భక్తి అంటే శ్రీకృష్ణ భగవానుడు మన నుంచి ఎటువంటి భక్తిని ఆశిస్తారు, ఎలా చేస్తే భగవంతుడికి ఇష్టము అనేది శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో రాస్తున్నారు. దానికి ఒక శ్లోకం కూడా ఉంది. అది భక్తి రసామృత సింధువులోని ఒక శ్లోకాన్ని ఇచ్చారు. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాద్య అనావృతం అనుకూల్యైన కృష్ణానుశీలనం భక్తిరుత్తమ. ఉత్తమమైన భక్తి అంటే ఏంటి అంటే, మన ఇంద్రియాల కోసం కాకుండా, భౌతిక సుఖాల కోసం కాకుండా, మరియు మన తాత్విక కల్పనల ద్వారా కాకుండా, ఎటువంటి భౌతిక లాభాపేక్ష లేకుండా దేవాతి దేవుడైన శ్రీకృష్ణ భగవానునకు అనుకూలముగా ప్రతి ఒక్కరూ దివ్యమైన ప్రేమయుక్త సేవలో నెలకొనవలను. అదే శుద్ధ భక్తియుక్త సేవ అనబడును. అంటే భౌతిక లాభం కోసం కాకుండా మనం భగవంతునికి పవిత్రమైన భక్తియుక్త సేవ అనేది చేయాలి అని చెప్తున్నారు. అది కూడా అనుకూలంగా చేయాలి. అంటే అనుకూలము అంటే ఇక్కడ కంసుడు కూడా భక్తి చేశాడు. ఎలా అంటే 24 గంటలు, రోజులో 24 గంటలు భగవంతున్నే తలుచుకున్నాడు. ఎలా తలుచుకున్నాడు? ఇతను నా శత్రువు, నేను కృష్ణుని చంపాలి, అలా ఆపోజిట్ గా వ్యతిరేకంగా చేశారనమాట భక్తి. అలా కాకుండా అనుకూలమైన భక్తిని మనము చేయాలి, అదే ఉత్తమ భక్తి అని చెప్పి శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో కూడా భక్తి రసామృత సింధువులోని ఒక శ్లోకాన్ని ఇచ్చారు. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. 17వ శ్లోకము. తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏక భక్తిర్ విశిష్యతే ప్రియో హి జ్ఞానినో త్యర్థం అహం సచ మమ ప్రియ. హరే కృష్ణ. ఎవరైనా ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. సుగుణ మాతాజీ మీరు చదవండి. నెక్స్ట్ సువర్ణ మాతాజీ మీరు నెక్స్ట్ శ్లోకం చదవండి. చదవండి మాతాజీ. సుగుణ మాతాజీ. వీరిలో సంపూర్ణ జ్ఞానం కలిగి సదా భక్తియుక్త సేవలో నియుక్తుడై ఉండేది వాడు అత్యంత ఉత్తముడు. ఎలాగైనా నేను అతనికి మిక్కిలి ప్రియుడను, మరియు అతడును నాకు మిక్కిలి ప్రియతముడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ 17వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, 16వ శ్లోకంలో 4 రకాల వ్యక్తులు తనని శరణు పొందే వ్యక్తుల గురించి చెప్తున్నారు. కానీ ఈ 17వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, జ్ఞాని విశిష్యతే అంటే
నాలుగో రకం ఎవరైతే తన గురించిన జ్ఞానాన్ని తెలుసుకొని తన నిజ స్వరూప స్థితిలో అంటే భగవంతుని యొక్క నిత్య దాసుడను అనే విషయాన్ని తను అర్థం చేసుకొని ఆ స్థితిలో భగవంతునికి శరణాగతమయ్యి ఆ విధంగా భక్తియుక్త సేవ చేసే వ్యక్తి విశిష్యతే, అతను ఉత్తమమైన వ్యక్తి. ఎందుకంటే అతడికి అటువంటి భక్తుడికి నేను ఎంతో ప్రియము అని చెప్తున్నారంట. ఆ 4 రకాల వ్యక్తుల్లో జ్ఞాని ఉత్తమమైన వాడు అని చెప్తున్నాడు అనమాట శ్రీకృష్ణ భగవానుడు. నెక్స్ట్ 18th శ్లోకంకి వెళ్దాము. ఉదారా సర్వ ఏవైతే జ్ఞాని త్వాత్మైవ మే మతం ఆస్థితః సహి యుక్తాత్మ మామేవానుత్తమాం గతిం. హరే కృష్ణ. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ. చదవండి మాత. ఈ భక్తులందరూ నిస్సంశయముగా ఉదాత్తులే అయినను వీరిలో నా జ్ఞానంలో స్థితుడైన వాణిని నేను నన్నుగానే భావించును. నా దివ్య సేవలో నెలకొనినందున అతడు అత్యుత్తమము మరియు పరమగతి అయిన నన్ను తప్పక పొందును. హరే కృష్ణ మాత. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారంటే 4 రకాల వ్యక్తులు ఉన్నారు, వాళ్ళలో జ్ఞాని ఉత్తమమైన వాడు. కానీ శ్రీకృష్ణ భగవానుడు మళ్ళీ చెప్తున్నారు ఈ 4 రకాల వ్యక్తులు ఉదార స్వభావులే అంటే గొప్ప వాళ్ళే అని చెప్తున్నారు అనమాట. చూడండి, మనము మన లాభం భౌతిక లాభం కోసం పోయినా, లేదా మనకు కష్టం వచ్చినప్పుడు పోయినా, లేదా ఏదో ఇంట్రెస్టింగ్ గా ఉంది తెలుసుకుందాము భగవంతుని గురించి తెలుసుకుందామని పోయినా, లేదా మనము నిజమైన జ్ఞానంతో భగవంతునికి శరణాగతి పొందినా, ఎట్లా చేసినా కూడా తనకు శరణాగతి పొందుతున్నారు కదా, తన సుప్రీమసీని యాక్సెప్ట్ చేస్తున్నారు. భగవంతుని యొక్క మనం భౌతిక లాభం కోసం పోయినా సరే నాకు ఇవ్వగలిగేది భగవంతుడే ఇవ్వగలుగుతాడు, నాకు హెల్ప్ చేసేది భగవంతుడే హెల్ప్ చేయగలుగుతాడు, శ్రీకృష్ణ భగవానుడే హెల్ప్ చేస్తాడు అనే ఒక నమ్మకంతో భగవంతుని దగ్గరికి వెళ్తున్నారు. కాబట్టి ఈ 4 వ్యక్తులు ఉదాత్త స్వభావులే, గొప్ప వాళ్ళే. ఇప్పుడు వాళ్ళు ఏదో ఒక లాభం కోసం నా దగ్గరికి వచ్చారు, కానీ నెమ్మదిగా వాళ్ళు నిస్వార్థంగా కూడా సేవ చేస్తారు. ఏదో ఒక రోజు లేదా ఏదో ఒక జన్మలో ఖచ్చితంగా వాళ్ళు శుద్ధ భక్తిని కూడా చేస్తారు అని చెప్తారనమాట. ఇక్కడ భాష్యంలో కూడా రాస్తున్నారు శ్రీల ప్రభుపాదుల వారు, భక్తియుక్త సేవకు ప్రతిఫలంగా కొంత లాభమును ఆశించు భక్తులను కూడా భగవంతుడు అంగీకరించును. వారి భక్తిలో ప్రేమతో కూడిన భావ వినిమయము ఉండుటయే అందుకు కారణము. ప్రేమ కారణముగానే వారు భగవంతుని నుండి కొంత భౌతిక లాభమును అర్థించుదురు. అది ప్రాప్తించిన పిమ్మట వారు ఎంతగానో సంతృప్తి చెంది భగవంతుని యొక్క భక్తియుక్త సేవలో పురోగతిని సాధించుదురు. కాబట్టి కొంచెం భౌతిక లాభం కోసం ఆశించి తనకు శరణాగతి పొందినా సరే పర్వాలేదు, వాళ్ళు కూడా గొప్ప భక్తులే అని చెప్తున్నారనమాట. ఎందుకు అంటే మనము ఎప్పుడైతే భగవంతుని యొక్క భక్తి చేస్తామో భగవంతుడు మన కోరికలన్నిటివి తీరుస్తారో అప్పుడు మనకి ఇంకా ఎక్కువ భక్తియుక్త సేవ చేయాలని అనిపిస్తుంది. ఒక్కోసారి మన అదృష్టం బాగుంటే గన ఎవరైనా మనము టెంపుల్కి వెళ్ళాము, భగవంతుని దర్శించడానికి, భగవంతుని యొక్క సేవ చేయడానికి టెంపుల్కి వెళ్ళాము, మన అదృష్టం బాగుంటే అక్కడ ఒక శుద్ధ భక్తుని యొక్క సాంగత్యం మనకు లభించవచ్చు అనమాట. ఈ ఆర్తికైనా అర్థార్థికైనా జిజ్ఞాసికైనా ఒక శుద్ధ భక్తుని యొక్క సాంగత్యము లభించింది అంటే, మనం అంత ప్యూర్ కాకపోవచ్చు కానీ ఒక ప్యూర్ డివోటీ యొక్క అసోసియేషన్ మనకు లభించింది అంటే వాళ్ళు ఖచ్చితంగా భక్తియుక్త సేవలో ముందుకు వెళ్తారు, ఏదో ఒక రోజు నిస్వార్థంగా కూడా భక్తి చేయగలుగుతారు అని చెప్తున్నారనమాట. మాకు కూడా ఎలాగైతే మాకు పరాభక్తి మాతాజీ, మధురాభక్తి ప్రభుజీ వాళ్ళ యొక్క అసోసియేషన్ దొరికింది, దానివల్లనే మేము ఈరోజు భక్తియుక్త సేవ చేయగలుగుతున్నాము. అలా మనకి మన మనసులో భక్తి చేయాలని ఉంటే భగవంతుడే అరేంజ్ చేస్తారనమాట, డివోటీస్ ని అరేంజ్ చేస్తారనమాట, డివోటీస్ అసోసియేషన్ ని అరేంజ్ చేస్తారు. శ్రీల ప్రభుపాదుల వారు ఈ లోటు రాకుండా భక్తులకి సాంగత్యం అనేది ఎంత ఇంపార్టెంట్, అది అందరికీ లభించాలి అని చెప్పి శ్రీల ప్రభుపాదుల వారు ఇస్కాన్ సంస్థని స్థాపించారు. ఇప్పుడు ఇస్కాన్ సంస్థ అనేది లేకుంటే మనము భక్తుల యొక్క అసోసియేషన్ అనేది మనకి చాలా మిస్ అవుతాం అనమాట. భక్తుల యొక్క అసోసియేషన్ ఎంత ఇంపార్టెంట్ అంటే
మనము ఒక్కొక్కసారి ఈ మాయ అనేది చాలా బలమైనది. మనం ఎప్పుడు మనల్ని ప్రలోభ పెడుతూనే ఉంటుందన్నమాట. భగవంతుని నుంచి మనల్ని దూరం చేయాలని చూస్తూనే ఉంటుందన్నమాట. అలా మనం మాయ యొక్క ప్రలోభంలో పడకుండా మనం భక్తిలో ముందుకు వెళ్ళడానికి, మనం భక్తిలో నిష్టను సాధించడానికి ఈ ఈ డివోటీస్ మనకు ఎంతో హెల్ప్ చేస్తారన్నమాట. ఏం మాతాజీ ఈరోజు జపం బాగా జరిగిందా? ఈరోజు చదివారా? శ్రవణం చేశారా? ఏదన్నా విన్నారా? ఇలా మనల్ని అడుగుతారన్నమాట. మనం మర్చిపోయినా మనకు వాళ్ళు గుర్తు చేస్తారన్నమాట. కాబట్టి డివోటీస్ అసోసియేషన్, ఒక ప్యూర్ డివోటీ అసోసియేషన్ గాని మనకు లభించింది అంటే మనకు భగవంతుని కృప లభించినట్టే అని మనము అనుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. 19th శ్లోకము. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యంతే వాసుదేవః సర్వమితి సమహాత్మా సుదుర్లభః. హరే కృష్ణ. ఎవరైనా 19వ శ్లోకం ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. జ్ఞానవంతుడైన వ్యక్తి యొక్క జనన మరణముల పిమ్మట నన్నే సర్వకారణములకు కారణునిగాను మరియు సమస్తముగాను ఎదిగి నన్ను శరణు వేడు అట్టి మహాత్ముడు మిక్కిలి అరుదు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారు అంటే, తనకు శరణాగతి పొందే వ్యక్తి సంపూర్ణమైన శరణాగతి పొంది వాసుదేవ సర్వమితి అంటే శ్రీకృష్ణ భగవానుడే సర్వము, అన్నిటికీ కారణము, అన్ని కారణాలకు కారణము, మూల కారణము శ్రీకృష్ణ భగవానుడే, అన్నిటికీ ఆధారమై ఉన్నాడు, మొత్తము శ్రీకృష్ణ భగవానుడే అని తెలుసుకొని తనకు శరణాగతి పొంది తన భక్తియుక్త సేవ చేసే వాళ్ళు, అటువంటి మహాత్ములు చాలా అరుదు అని చెప్తున్నారు అన్నమాట. బహూనాం జన్మనాం అంతే అంటే చాలా చాలా ఎన్నో ఎన్నో జన్మల తర్వాత, జనన మరణాల తర్వాత ఒక్క జ్ఞాని అంటే జ్ఞానము ఇప్పుడు పైన శ్లోకాలలో చెప్పినారు, జ్ఞాని ఉత్తమమైన వాడు ఎందుకంటే తన నిజ స్వరూప స్థితి తెలుసుకొని భక్తియుక్త సేవ చేస్తున్నాడు కాబట్టి జ్ఞాని ఉత్తముడు అని చెప్పినారు శ్రీకృష్ణ భగవానుడు. కానీ అటువంటి జ్ఞాని కూడా శరణాగతి పొందడానికి చాలా టైం తీసుకుంటుందన్నమాట. అంటే ఎన్నో జన్మల తర్వాత, ఎన్నో జన్మల జనన మరణాల తర్వాత ఒక జ్ఞాని వాసుదేవ సర్వమితి అని తెలుసుకొని ప్రపద్యంతే తనకు శరణాగతి పొందుతాడనమాట. ఇక్కడ భజంతే వేరు, ప్రపద్యంతే వేరు అన్నమాట. భజంతే అంటే భక్తియుక్త సేవ చేయడం, అంటే శ్రీకృష్ణ భగవానుడే పరమ ప్రభువు, శ్రీకృష్ణ భగవానుడే దేవాతి దేవుడు అని శ్రీకృష్ణునికి భక్తియుక్త సేవ చేయడం అన్నమాట. అది భజంతే అంటే. ప్రపద్యంతి అంటే శ్రీకృష్ణుడు కాకుండా ఇంకా వేరే ఏది అస్తిత్వము లేదు. నేను అయినా సరే, నా కుటుంబం అయినా సరే, నా బంధువులైనా సరే, ఇంకా వేరే ఏదైనా సరే, ఈ భౌతిక ప్రపంచంలో ఏదైనా సరే, ఈ భౌతిక ప్రపంచం ఏంటి, ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా ఏదైనా సరే అన్ని శ్రీకృష్ణుడి నుంచే వస్తుంది. అన్నిటికీ శ్రీకృష్ణ భగవానుడే ఆధారము. నాకు ఏమి జరిగినా, నాకు ఏ సౌభాగ్యం లభించినా కూడా అది దానికి కారణము శ్రీకృష్ణ భగవానుడే. నా తలరాత మార్చాలన్నా కూడా ఆ శక్తి శ్రీకృష్ణ భగవానుడిదే. వాసుదేవ సర్వమితి, అంతా వాసుదేవుడి, అన్నిటికీ ఆధారము శ్రీకృష్ణ భగవానుడే అని తెలుసుకొని కంప్లీట్ గా తనకు శరణాగతి పొందిన వాళ్ళు చాలా అరుదు. అటువంటి వ్యక్తిని, అటువంటి భక్తుల్ని శ్రీకృష్ణ భగవానుడు ఏమంటున్నారు, మహాత్మా సా మహాత్మా సుదుర్లభ, అటువంటి మహాత్ముడు చాలా చాలా అరుదు అని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు పాండవులు ఉన్నారు. పాండవులు వాళ్ళు 5 మందికి 5 రకరకాల విద్యల్లో వాళ్ళు ఆరితేరినారనమాట. భీముడు చూసుకుంటే గదా విద్యలో తనకు 10,000 ఏనుగుల బలం ఉంది భీముడికి. అంటే
ఒక్కసారి ఇట్లా 10,000 మంది ఏనుగుల్ని నిలబెడితే ఒక్కసారి ఫస్ట్ ఏనుగుని భీముడు గుద్దితే 10,000 ఏనుగు పడిపోతుంది. అంతటి బలం ఉంది ఎవరికి? భీముడికి. ఇంకా అర్జునుడి గురించి వచ్చారా? అర్జునుడు ఎంతో గొప్ప ధనుర్ధారి. అంటే అతనికి విజయ, ఆయన పేరే విజయ. అంటే అతనికి అపజయం అనేదే లేదనమాట. విజయ అని ఎందుకంటారు అర్జునుడిని అంటే 8 దిశల్లో ఎవరు అర్జునుడిని ఓడించలేరు. తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము, నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, ఇట్లా నైరుతి, ఆగ్నేయం, ఇట్లా 8 దిక్కులు ఉన్నాయి కదా, పైన కింద అన్ని దిక్కుల్లో అర్జునుడిని ఏ దిక్కులో నుంచి వచ్చినా సరే అర్జునుడిని ఓడించలేరు. కాబట్టే అర్జునుడికి విజయ అనే పేరు కూడా ఉంటుంది. కానీ కూడా వీళ్ళు కురుక్షేత్ర యుద్ధము చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు చేసేది కూడా శ్రీకృష్ణ భగవాను నమ్ముకునే చేస్తారంట. వీళ్ళకి ఇంత శక్తి ఉన్నా కూడా భగవంతుడు మా పక్షాన ఉన్నాడు అనే భరోసాతోనే వాళ్ళు యుద్ధం చేస్తారు. గెలిచిన తర్వాత కూడా వాళ్ళు ఏమంటారు? వాళ్ళు కష్టపడి యుద్ధం చేసి గెలిచినా కూడా వాళ్ళు ఏమంటారంటే, శ్రీకృష్ణ నువ్వు మాకు మా దిక్కు ఉన్నావు. నీ శక్తి ద్వారానే మేము నీ వల్లనే మేము ఇది సాధించగలిగినాము అని క్రెడిట్ మొత్తము శ్రీకృష్ణుడికే ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఏదైనా సరే, మాలోని శక్తి అయినా సరే, ఏదైనా సరే రావాలి అంటే అది శ్రీకృష్ణుడి నుంచే వస్తుంది. వీటన్నిటికీ శ్రీకృష్ణ భగవానుడే ఆధారము అని వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు కంప్లీట్ గా భగవంతునికి శరణాగతి పొందారు. అదే విధంగా కుంతి మహారాణి ఏమంటారు? కుంతి మహారాణి అంటే పాండవులకు తల్లి. ఆమె ఏమంటుంది? కుంతి మహారాణి ప్రేయర్స్ చూసినట్లయితే, ఓ కృష్ణ నువ్వు ఉన్నావు కాబట్టే మా పిల్లలకి ఈ రోజు ఈ రాజ్యమైనా వచ్చింది. మేము అనుభవిస్తున్న ఈ రాజ్య భోగాలన్నీ కూడా నువ్వు ఉన్నావు కాబట్టి మాకు వచ్చాయి. చూసారా, తల్లి కూడా వాళ్ళ కొడుకులకి క్రెడిట్ ఇవ్వట్లేదు. అంటే వాళ్ళ కొడుకులే యుద్ధం చేసినా కూడా ఆమె ఏమంటుంది? కృష్ణ నువ్వు ఉన్నావు కాబట్టి మాకు ఇది సాధ్యమైంది, లేకుంటే మాకు ఇది సాధ్యం కాదు. మేము ఎప్పుడు కష్టాల్లో ఉన్నా సరే నువ్వు మా పక్కనే ఉన్నావు. ఇప్పుడు మాకు రాజ్య సుఖాలు వచ్చాయని చెప్పి నువ్వు ద్వారకకు వెళ్ళిపోయేటప్పుడు, శ్రీకృష్ణ భగవానుడు రిటర్న్ ద్వారకకు వెళ్ళిపోయేటప్పుడు ఈ ప్రేయర్స్ చేస్తుంది కుంతి మహారాణి. నువ్వు ఇప్పుడు మేము రాజ్య సుఖాలు ఉన్నాయి కాబట్టి మమ్మల్ని నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోతానంటున్నావు. ఓ కృష్ణ ఇదే అయితే మాకు ఈ సుఖాలు ఏమి వద్దు, మాకు ఒకదాని తర్వాత ఒకటి కష్టం రాని. ఎందుకు అంటే కష్టం ఉన్నప్పుడు నువ్వు కనిపిస్తావు, నువ్వు మాకు హెల్ప్ చేస్తావు. నిన్ను చూసిన తర్వాత మళ్ళీ భౌతిక జగత్తులో మళ్ళీ ఏ తల్లి గర్భంలో జన్మించాల్సిన అవసరం లేదు, నీ దగ్గరికే వస్తాము అన్నట్టు. ఈ మొత్తము భౌతిక జగత్తులో కుంతి మహారాణి ఒక్కటే నాకు కష్టాలు ఇవ్వు కృష్ణ అని వేడుకుందనమాట. అంటే కష్టాలు ఉన్నా పర్వాలేదు, నువ్వు ఉంటే చాలు మాకు. సుఖాలు ఉన్నప్పుడు నువ్వు లేకపోతే మాకు ఆ సుఖాలు వద్దు అని చెప్పి వాళ్ళు అంటే శుద్ధ భక్తులు. అంటే వాళ్ళు ఏదైనా సరే భగవంతుని మీదనే ఆధారపడి ఉన్నారు. అంటే వాళ్ళకి ఎన్నో అంటే భీముణ్ణి విషం పెట్టి చంపాలనుకున్నారు. ఆ తర్వాత ద్రౌపదికి వస్త్రాపహరణం చేశారు. వాళ్ళ ఉన్న లాక్షాగృహాన్ని కాల్చివేశారు. ఎన్నో రకాలుగా అదేంటి జూదం, మాయా జూదం ఆడి వాళ్ళని ఓడగొట్టి అడవులకు పంపించినారు. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే, శ్రీకృష్ణుడు పక్కన ఉన్నా సరే, వాళ్ళకు ఇన్ని కష్టాలు వచ్చినా వాళ్ళు భగవంతుని ఒక్క క్షణమైనా సరే భగవంతుని పట్ల వాళ్ళ నమ్మకాన్ని వదలలేదన్నమాట. ఆ విధంగా వాళ్ళు భగవంతునికి శరణాగతి పొందారన్నమాట. అటువంటి శుద్ధ భక్తులు చాలా అరుదు. స మహాత్మా సుదుర్లభ అని చెప్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. 20th శ్లోకము. ఈ శ్లోకం నుంచి శ్రీకృష్ణ భగవానుడు ఇతర దేవతలకు శరణాగతం అయ్యే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అందరూ శ్రీకృష్ణుని, శ్రీ మహావిష్ణువుని, వీళ్ళకే శరణాగతం కాకుండా ఇతర దేవతలకు కూడా శరణాగతం అవుతారు. అటువంటి వాళ్ళ గురించి శ్రీకృష్ణ భగవానుడు 20వ శ్లోకం నుంచి చెప్తారనమాట. కామైస్తైస్తైర్ హృతజ్ఞాన ప్రపద్యంతే అన్య దేవత
తం తం నియమమాస్తాయ ప్రకృత్యా నియతా స్వయా. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. భౌతిక మాతాజీ. వాంఛలచే జ్ఞానము అపహరింపబడిన వారు దేవత శరణొచ్చి తమ స్వభావ గుణములను అనుసరించి ఆయా ప్రత్యేక పూజా విధానములను అనుసరించురు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారు, ఎటువంటి వాళ్ళు దేవతలను ఆరాధిస్తారు అనే విషయం చెప్తున్నారు అనమాట. కామైస్తైస్తైర్ అంటే విపరీతమైన కోరికలతో, భౌతికమైన కోరికలతో హృత జ్ఞాన అంటే జ్ఞానము నశించిపోయింది, వాళ్ళకు అపహరించబడింది. అసలు నిజమైన జ్ఞానం అంటే ఏంటి అంటే నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఈ జీవాత్మ, నేను ఆత్మను, భగవంతుని యొక్క అంశను. కాబట్టి భగవంతుని యొక్క భక్తియుక్త సేవ చేయడమే నా ప్రథమ కర్తవ్యము అని తెలుసుకొని భగవంతునికి భక్తియుక్త సేవ చేయడం. ఆ జ్ఞానం లేదు ఇప్పుడు. అంటే అందరికీ భగవంతుని యొక్క ఈ భగవద్గీత యొక్క జ్ఞానం అనేది ఉండదన్నమాట. కాబట్టి వాళ్ళు ఈ శరీరమే నేను అని అనుకునే శరీరం యొక్క బాడీలీ లెవెల్లోనే వాళ్ళు ఉంటారనమాట. కాబట్టి ఆ బాడీకి ఎలా కంఫర్ట్స్ చేయాలి, ఇంద్రియాలను ఎలా సాటిస్ఫై చేయాలి అని రకరకాల కోరికలు అనేటివి వాళ్ళకి ఉంటాయన్నమాట. అటువంటి వాళ్ళు భౌతిక లాభం కోసము ఇంకా వేరే వేరే రకరకాల కోరికలతో, ఒకరు చదువు బాగా రావాలని, ఒకరు ఉద్యోగం రావాలని, ఒకరు అందమైన భార్య రావాలని, ఒకరు అందమైన భర్త రావాలని, ఇంకా ఒకరికి ఆరోగ్యం బాగుండాలని చెప్పి, ఇంకా జాబ్ రావాలని చెప్పి, ఇలా రకరకాలైన కోరికలతో ప్రపద్యంతే అన్య దేవత, వేరే దేవతలకు ప్రపద్యంతే శరణాగతి పొందుతారు. తం తం నియమమాస్తాయ, వాటికి అనుగుణంగా వాళ్ళు నియమాలన్నింటినీ పాటిస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆరోగ్యం బాగవ్వాలనుకోండి, సూర్యుడిని పూజిస్తారనమాట. ఆ సూర్య భగవానుడికి పూజ చేయడానికి ఏమేమి నియమాలు ఉన్నాయో అవన్నీ పాటిస్తారు. ఎవరైనా అందమైన భార్య రావాలి, అందమైన భర్త రావాలి అనుకుంటే శివపార్వతులకు పూజలు చేస్తారు. ఆ శివపార్వతులకు చేయాల్సిన పూజా విధానాలన్నీ అన్ని కూడా నియమానుసారం పాటిస్తారు. ప్రకృత్యా నియతా స్వయ అంటే ఈ ప్రకృతి వాళ్ళకిచ్చిన స్వభావాన్ని బట్టి, ప్రకృతి అంటే ఈ త్రిగుణాలు, వాళ్ళలో ఉన్న సత్వ రజస్తమో గుణాలను బట్టి వాళ్ళకు కొన్ని కోరికలు అనేటివి వస్తూ ఉంటాయి. ఆ కోరికలను బట్టి ఏ దేవత దగ్గరికి వెళ్తే ఈ కోరికలు తీరుతాయో అనే విషయాన్ని తెలుసుకుని ఆ దేవతలకు నియమానుసారంగా భక్తి చేస్తూ వాళ్ళకి శరణాగతి పొందుతారు అనే విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారనమాట ఈ శ్లోకంలో, 20వ శ్లోకంలో. శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో రాస్తున్నారు. కానీ ప్రభుపాదుల వారు అంటే భాగవతంలోని, శ్రీమద్ భాగవతంలోని ఒక శ్లోకాన్ని కోట్ చేస్తూ ఏమని రాస్తున్నారంటే, అకామ కామోవా మోక్షకామ ఉదారతి తీవ్రేణ భక్తి యోగేన యజైతే పురుషం పరం. అంటే నువ్వు అకామ అంటే అసలు నీకు కోరికలేమీ లేవు, అయినా సరే నువ్వు భగవంతునికి శరణాగతి పొందు, శ్రీకృష్ణ భగవానునికి భక్తియుక్త సేవ చేయి. సర్వకామం, నీకు రకరకాలైన కోరికలు ఉన్నాయి, అయినా ఏం పర్వాలేదు, నువ్వు శ్రీకృష్ణున్నే శరణు పొందు. మోక్షకామ, నీకు ఈ భౌతిక కోరికలు ఏమీ లేవు, భౌతిక విషయాల పట్ల ఆసక్తి లేదు, నువ్వు మోక్షం కోసం ట్రై చేస్తున్నావు, అట్లా వాళ్ళైనా సరే ఆ పరమ పురుషుడైన శ్రీకృష్ణ భగవానునికే శరణు పొందు. తీవ్రైన భక్తి యోగిన, నువ్వు అకామవా, సర్వకామవా, మోక్షకామవా, ఏదైనా సరే నువ్వు పరమ పురుష శరణాగతి పొందు అని, భక్తియుక్త సేవ చెయ్యి అని చెప్పి శ్రీమద్ భాగవతంలో ఒక శ్లోకం గురించి శ్రీల ప్రభుపాదుల వారు ఇక్కడ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. అంటే నీకు ఎటువంటి కోరికలు ఉన్నా సరే శ్రీకృష్ణునే అడగండి, శ్రీకృష్ణ భగవానునికే శరణాగతం అవ్వండి అని చెప్తున్నారనమాట. ఎందుకంటే ఈ దేవతలు ఇచ్చే వరాలకు, శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చే వరాలకు చాలా డిఫరెన్స్ అనేది ఉందన్నమాట. ఇప్పుడు ధ్రువ మహారాజు గురించి తీసుకుందాం. ధ్రువ మహారాజు వెళ్ళింది ఫస్ట్ భౌతిక లాభం కోసమే. నేను నా తండ్రి కంటే, నా ముత్తాత కంటే గొప్ప రాజ్యాన్ని
నేను సంపాదించాలి అని భౌతిక లాభం కోసమే వెళ్ళాడు ధ్రువ మహారాజు తపస్సు చేయడానికి. కానీ అతనికి శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం దొరికింది. ఎవరు శుద్ధ భక్తుల సాంగత్యము అంటే నారదముని. నారదమునిని ఆధ్యాత్మిక ఆచార్యునిగా స్వీకరించి ఆ శ్రీకృష్ణుడికి భక్తియుక్త సేవ చేశాడు. దాని ద్వారా ఏం లభించింది ధ్రువ మహారాజుకి అంటే, భగవంతుడి సాక్షాత్కారం అయినాక ధ్రువ మహారాజు ఏమంటారంటే అతని ఎప్పుడైతే భగవంతుడి సాక్షాత్ తన తన తపస్సు చేస్తాడు కదా, ఆ తపస్సు చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అని తపస్సు చేస్తాడు. ఆ మంత్రాన్ని జపించడం ద్వారా ఏమవుతుంది అంటే తన హృదయం అంతా ప్యూరిఫై అవుతుంది అనమాట. ఎప్పుడైతే హృదయం ప్యూరిఫై అవుతుందో ధ్రువ మహారాజు ప్రతి క్షణం తన హృదయంలో పరమాత్మగా ఉన్న చతుర్భుజ విష్ణువుని దర్శిస్తాడనమాట. ఆ విధంగా తపస్సు చేసిన తర్వాత డైరెక్ట్ గా విష్ణుమూర్తే వస్తారు. వచ్చిన తర్వాత ధ్రువ మహారాజుకి అర్థమవుతుంది, అయ్యో నేను ఎంతటి తప్పు పని చేశాను, నేను తుచ్చమైన ఈ భౌతిక సుఖాల కోసం, భౌతిక రాజ్యం కోసం మీ వంటి గొప్ప భగవంతుణ్ణి నేను ప్రేయర్ చేశానే, ఒక చిన్న గాజు ముక్కల కోసము నేను ప్రేయర్ చేశాను. మీరు డైమండ్, మీరు నాకు నేను గాజు ముక్కల కోసం వచ్చాను కానీ నాకు డైమండ్ దొరికింది అని చెప్పి ధ్రువ మహారాజు తెలుసుకుంటారు అనమాట. తెలుసుకొని ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ధ్రువ మహారాజుకి ఎనలేని సంపదనిచ్చాడు, ఒక ధ్రువ లోకాన్నే సృష్టించి ఇచ్చాడు. కానీ ఇప్పుడు ధ్రువ మహారాజుకి వాటి మీద అంత ఆసక్తి లేదనమాట. ఇప్పుడు తన నిజ స్వరూప స్థితిని తెలుసుకున్నాడు. అంటే భగవంతునికి భక్తియుక్త సేవ చేయడమే మన జీవితం యొక్క లక్ష్యం అని తెలుసుకున్నాడు. అంటే ఇప్పటికి ఏం జరిగింది, రెండూ వచ్చాయి ధ్రువ మహారాజుకి. అట్లా రాజ్యము వచ్చింది, భక్తి వచ్చింది. ఇలా ఉంటుంది. మనము శ్రీకృష్ణ భగవాను ప్రేయర్ చేస్తే అలా మనకి రిజల్ట్స్ అనేటివి అలా వస్తాయి అన్నమాట. అదే ఇప్పుడు ఉరకాసురు ఉన్నాడు. ఉరకాసురు శివుడి కోసం తపస్సు చేస్తాడనమాట. ఒక పెద్ద యజ్ఞశాలని గుండాన్ని ఏర్పాటు చేసి ఏం చేస్తాడు, దాంట్లో కట్టెలకు బదులు తన ఫ్లెష్ ని తీసి, తన మాంసాన్ని తీసి ఆ యజ్ఞ గుండంలో వేసి శివుడికి ప్రేయర్స్ చేస్తాడనమాట. ఇంకా ఎంతకీ శివుడు రాకపోయేసరికి తన తలని నరికి ఆ యజ్ఞగుండంలో వేయబోతా ఉంటే శివుడు వచ్చి, ఆపునైనా, ఇంత భయంకరంగా నాకు తపస్సు చేయాల్సిన పని లేదు, ఇంత సాక్రిఫైస్ చేయాల్సిన పని లేదు, నేను నీళ్లు పోసినా కూడా నేను సాటిస్ఫై అవుతాను, సరే ఇప్పుడు నీకేం కావాలో, ఏం వరం కావాలో కోరుకో అని అంటాడు అనమాట. అంటే అప్పుడు వృకాసురు ఏమంటాడు, నేను ఎవరి నెత్తి మీద అయితే చేయి పెడతానో వాళ్ళు భస్మం అయిపోవాలి అని కోరుకుంటాడనమాట. అప్పుడు శివుడు ఇదేం కోరిక అని అనుకొని, సరే ఇంకా నువ్వు తపస్సు చేసావు, యజ్ఞం చేసావు, నేను ఇయ్యాల్సిందే తప్పదు అన్నట్టు సరే తదాస్తు అని చెప్తాడనమాట. తదాస్తు అని చెప్తే అతను ఏం చేస్తాడు, ఈ వరం ఫలిస్తుందా లేదా నేను టెస్ట్ చేస్తాను, ముందు నీ నెత్తి మీదనే చేయి పెడతాను అని చెప్పి శివుడు నెత్తి మీదనే చేపెట్టడానికి వస్తాడు. అప్పుడు శివుడు పారిపోతాడు. మళ్ళా విష్ణుమూర్తి ఒక చిన్న పిల్లవాడి రూపంలో వచ్చి, చూడు, శివుడిచ్చే వరాలేమి పనిచేయటం లేదు, నీకు కూడా ఏదో వరం ఇచ్చాడు, అది పనిచేస్తుందో లేదో నాకు తెలియదు, చూసుకో మరి అని చెప్తాడనమాట. ఆ బాలుడు ఎవరు, వృకాసురుతో చెప్తాడు. అంటే ఆ బాలుడి యొక్క ముగ్ధ మనోహరమైన రూపాన్ని చూసి కాస్త మైమర్చిపోతాడు. మళ్ళీ పిల్లలు అబద్ధాలు చెప్పరు కదా అన్నట్టు ఏం చేస్తాడు, కావాలంటే నీ నెత్తి మీద చేపెట్టుకొని నువ్వే చూసుకో, ఆ శివుడు వరాలు ఏమి ఫలించవు అని చెప్తాడనమాట ఆ బాలుడు. వెంటనే తన నెత్తి మీద తనే చేపెట్టుకుంటాడు, అక్కడికి భస్మం అయిపోతాడు అనమాట. అంటే ఇప్పుడు హిరణ్యకశిపుడు కూడా ఏం చేశాడు, బ్రహ్మదేవుడికి, ప్రహ్లాద్ మహారాజు వాళ్ళ నాన్న హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడికి ఎంతో 100 సంవత్సరాలు తపస్సు చేశాడు. చేసి లాస్ట్ కి బలవంతంగా బ్రహ్మదేవుని చేత వరాలు ఇప్పించుకున్నాడు. ఆల్మోస్ట్ చావులేని వరాన్ని కోరుతాడు, కానీ అది కుదరదు అంటే ఆల్మోస్ట్ చావు లేనటువంటి వరాన్ని పొందుతాడంట. అట్లా ఇంట్లో చావకూడదు, బయట చావకూడదు, పగలు చావకూడదు, రాత్రి చావకూడదు,
జీవమున్న దాంతో చావకూడదు, జీవం లేని దాంతో చావకూడదు, ఇట్లా రకరకాలుగా తన తెలివినంతా ప్రదర్శించి కోరికని కోరుకుంటాడు. కానీ లాస్ట్ కి ఏమైంది? ఉమ్, ఆ నరసింహస్వామి రూపంలో వచ్చి ఆ, తన తన సంహరించాడు నరసింహస్వామి. అంటే ఇప్పుడు వీళ్ళు వరాలు పొందారు, వరాలు పొందిన తర్వాత వీళ్ళు ఏం చేశారు? భక్తియుక్త సేవ చేశారా? వాళ్ళు ప్రజల్ని పీడిస్తున్నారన్నమాట. ఎందుకు అంటే వాళ్ళ హృదయం అనేది పరివర్తన రాలేదు. పరివర్తన వస్తే వాళ్ళ శక్తిని ఎలా ఉపయోగించాలి, మంచిగా ఎలా ఉపయోగించాలి అనేది అర్థమవుతుంది అనమాట. ఆ పరివర్తన అనేది, హృదయ పరివర్తన అనేది ఒక శ్రీకృష్ణ భగవానుడికి లేదా ఒక వాసుదేవుడికి మనము భక్తి చేయడం ద్వారానే అది లభిస్తుంది అనమాట. అప్పుడు పొందే వరాలను మనం మంచికి ఉపయోగిస్తాము, మన బాగుకు ఉపయోగిస్తాం అనమాట. ఇప్పుడు వాళ్ళు ఎంత గొప్ప వరాన్ని పొందినా వాళ్ళు నాశనం అయిపోయినారు కదా. వృకాసురుడు నాశనం అయిపోయినాడు, హిరణ్యకశిపుడు నాశనం అయిపోయినాడు. ఎందుకు అంటే వాళ్ళు చెడుకు ఉపయోగించారు. చెడుకు ఎందుకు ఉపయోగించారు? వాళ్ళ హృదయము పరివర్తనం అనేది జరగలేదు, ప్యూరిఫై అనేది జరగలేదు, ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అనేది జరగలేదు. కాబట్టి మనకు ఎటువంటి కోరిక ఉన్నా సరే, అకామ, సర్వకామ, మోక్షకామ, ఏదైనా సరే ఆ దేవాతి దేవుడైనా శ్రీకృష్ణ భగవానుని శరణు పొందాలి అని చెప్పి శ్రీమద్ భాగవతంలోని ఒక శ్లోకాన్ని ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు కోట్ చేశారు భాష్యంలో. శుద్ధ భక్తుడై భౌతిక వాంఛల నుండి విముక్తుడైనను, లేక అన్ని విధములైన భౌతిక వాంఛలతో నిండి ఉన్నను, లేక భౌతిక సంపర్కం నుండి విముక్తిని వాంఛించినను, మానవుడు అన్ని సమయాలలోనూ వాసుదేవుని శరణు వేడి అతడినే ఆరాధించవలెను అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఈ దేవతలకైనా సరే, ఆ శివుడికైనా సరే, బ్రహ్మదేవుడికైనా సరే భగవంతుని శరణు పొందడమే వాళ్ళకు కూడా. ఎలా దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే గన, శివుడికి కూడా తనకు పూజ చేసే వాళ్ళకంటే కూడా శ్రీకృష్ణుని శరణు పొందే వాళ్ళు, భగవంతుని విష్ణుమూర్తిని శరణు పొందే వాళ్ళంటే చాలా ఇష్టం. ఎందుకు అంటే ప్రచేతాస్ ఉన్నారు, ప్రచేతాస్ అని గొప్ప భక్తులు అనమాట. వాళ్ళు ఎంతగానో విష్ణుమూర్తికి, శ్రీకృష్ణుడికి భక్తి చేస్తున్నారు. అప్పుడు వాళ్ళు అసలు శివుణ్ణి కోరనే లేదు హెల్ప్ చేయమని చెప్పి, కానీ వాళ్ళు శుద్ధ భక్తియుక్త సేవ చేస్తున్నారని చెప్పి శివుడు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గరికి వచ్చి రుద్రగీతాన్ని, అంటే రుద్రగీతము అంటే శివుడు విష్ణుమూర్తిని, శ్రీకృష్ణుడిని ప్రేయర్ చేసిన ప్రేయర్ అన్నమాట. అది ప్రేయర్ శివుడు చేశాడు కాబట్టి శ్రీకృష్ణుడికి దాన్ని రుద్రగీతం అని పేరు వచ్చింది. అది ఆ గీతాన్ని ఇచ్చి రోజు మీరు ఇది ప్రేయర్ చేయండి శ్రీకృష్ణుడికి, మీకు వెంటనే భగవంతుని యొక్క కృప లభిస్తుంది అని చెప్పి అలా హెల్ప్ చేస్తాడనమాట శివుడు శ్రీకృష్ణుడికి భక్తియుక్త సేవ చేయడానికి. ఆ విధంగానే ప్రచేతాస్ భగవంతుని యొక్క మెర్సీని పొందుతారనమాట. మనం కాళికాదేవిని కూడా చూస్తాం. మనం దుర్గాదేవికి తన భక్తులు ప్రతిసారి దుర్గకు పూజ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఈసారి మేము ఇంకా గొప్ప సంపద రావాలి మాకి అని చెప్పి ఒక మనిషిని బలివ్వాలి అని చెప్పి అనుకుంటారనమాట. కాళికాదేవి భక్తులే, దుర్గాదేవి భక్తులు గొప్ప భౌతిక లాభం కోసం అలా అని జడభరతుని తీసుకొని వస్తారనమాట బలి ఇవ్వడం కోసం. జడభరతుని ఎప్పుడైతే వాళ్ళు జడభరతుని పండబెట్టి నరకడానికి ట్రై చేస్తారో, అప్పుడు దుర్గాదేవి ఆ కాళీ మాత విగ్రహంలో నుంచి దుర్గాదేవి బయటకు వచ్చి తన సొంత భక్తులైన అందరినీ, ఆ దుండగులందరినీ నరికేస్తుంది అనమాట ఆ జడభరతుని కాపాడడానికి. అంటే ఈ దేవతలైనా సరే, బ్రహ్మదేవుడైనా, శివుడైనా, దుర్గాదేవి అయినా, పార్వతి అయినా, ఎవరైనా సరే వాళ్ళకు కూడా ఏమంటే ఇష్టము అంటే జీవులందరూ దేవాతి దేవుడైన శ్రీకృష్ణ భగవాన్కే శరణు పొందాలి అని అలాంటి వాళ్ళంటేనే ఇంకా ఇష్టం అన్నమాట ఈ ఇతర దేవతలకి కూడా. హరే కృష్ణ. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. 21వ శ్లోకము, ఇది లాస్ట్ శ్లోకము. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలం శ్రద్ధాం తామేవ విదిదామ్యహం. హరే కృష్ణ. 21వ శ్లోకం చదువుతాను. చదవండి మాతాజీ.
పరమాత్మునిగా నేను ప్రతి ఒక్కని హృదయంలో ఉన్నాను. ఎవడేని ఒక దేవతను పూజించగోరగానే నేను అతని శ్రద్ధను సుస్థిరము చేసి ఆ దేవతకు అతడు అంకితమయ్యేటట్లు చేస్తాను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు జీవుల పట్ల ఎంత ప్రేమ అనేది మనకి ఈ శ్లోకం వింటే తెలుస్తుంది. నిజమైన తండ్రి మనకు శ్రీకృష్ణ భగవానుడు. తనను కాదనుకొని పోయిన వాళ్ళ గురించి కూడా ఎంతగా ఆలోచిస్తారు అనే విషయము ఈ శ్లోకంలో మనకు అర్థమవుతుంది అనమాట. ఈ జీవులు ఎవరైతే ఇక్కడ ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారు అంటే, నేను సర్వుల హృదయాల్లో, సర్వ జీవుల హృదయాలలో నేను పరమాత్మగా ఉన్నాను. కాబట్టి పలానా జీవుడికి ఒక భౌతిక కోరిక లభించింది అనుకో, నేను గొప్ప ధనవంతుని అవ్వాలి, లేదా నేను గొప్ప పెద్ద ఉద్యోగం చేయాలి, అట్లా భౌతికమైన కోరికలు చాలా బలంగా కోరుకుంటున్నాడు అనుకో ఒక జీవుడు. కోరుకుంటే అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఆ జీవి హృదయంలో పరమాత్మగా ఉన్నారు కదా, అప్పుడు అర్థమవుతుంది, అవును ఇతను చాలా బలంగా కోరుకుంటున్నాడు. కాబట్టి ఏ దేవత దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే ఈ భౌతిక కోరిక తీరుతుంది అనేది భగవంతుడే ఆ జ్ఞానాన్ని మనకి కలిగిస్తాడు అనమాట. ఆ ప్రేరణని కూడా కలిగిస్తాడు అనమాట. ఇప్పుడు చదువు బాగా రావాలి, నేను గొప్ప గొప్ప స్కాలర్ని అవ్వాలి, పెద్ద పెద్ద డిగ్రీలు సంపాదించాలి అని చిన్నప్పటి నుంచి కష్టపడుతుంటారు అనుకో, అటువంటి వాళ్ళకి పరమాత్మ రూపంలో ఉన్న శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తాడు, నువ్వు సరస్వతి మాత దగ్గరికి శరణాగతి పొందు అని చెప్పి ఆ ప్రేరణని కూడా శ్రీకృష్ణ భగవానుడే ఇస్తాడనమాట. ఆ సరస్వతి మాతకి శరణాగతం అవ్వడంలో స్థిరత్వాన్ని కూడా భగవంతుడే, శ్రీకృష్ణ భగవానుడే ఇస్తాడనమాట. అచలమైన శ్రద్ధని, అంటే ఆ దేవతకి నువ్వు సంపూర్ణంగా సమర్పించుకునే విధంగా నీ నమ్మకాన్ని కూడా మనలో ఉన్న పరమాత్మ రూపంలో ఉన్న శ్రీకృష్ణ భగవానుడే ఇస్తాడనమాట. ఆ ప్రేరణని ఇస్తాడు, ఆ శ్రద్ధని కల్పిస్తాడు, ఆ శరణాగతిని చేసుకో, ఆ దేవతకు శరణాగతం అయ్యే విధంగా కూడా భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు చేస్తాడనమాట. ఎందుకు ఇలా చేస్తాడు శ్రీకృష్ణ భగవానుడు అంటే, మనమే కోరుకుంటున్నాం కదా, మనం భక్తియుక్త సేవ కోరుకోవడం లేదు, మనము భౌతిక లాభం చూసుకుంటున్నాము. కాబట్టి భగవంతుడు దానికి తగ్గట్టుగా అరేంజ్ చేస్తున్నాడు, సౌకర్యాలని కల్పిస్తున్నాడు అనమాట. అలా ఇస్తూనే మనము ఈ మాయ యొక్క చేతిలో మనం ఈ భౌతిక సుఖాలని ఎప్పుడైతే ఎక్కువ అనుభవిస్తామో ఈ మాయ యొక్క ప్రభావంలో ఇంకా చిక్కుకొని పోతాం అనమాట. మనకు డౌట్ రావచ్చు, భగవంతుడే ప్రేరణ కలిగిస్తున్నాడు, భగవంతుడే మనకు మన కోరికలు తీరడానికి సౌకర్యాన్ని ఇస్తున్నాడు, మనము మీ మాయలో ఇంకా కూడా బిగుచుకొని పోతున్నాము, ఏంది ఇది అని మనకు అనిపించవచ్చు. కానీ అలా చేయకపోతే మరి మన స్వాతంత్రం, మనకు ప్రతి జీవుడికి స్వతంత్రం అనేది ఉంది కదా, మన స్వాతంత్రానికి, మన కోరికకు భగవంతుడు అడ్డు చెప్పడనమాట. మన కోరికకు అనుగుణంగా సౌకర్యాలను కలిగిస్తాడనమాట. లేదు అలా కలిగించలేదనుకోండి ఒకవేళ, అప్పుడు మన స్వాతంత్రముకి విలువ ఏముంది, మన స్వేచ్ఛకు విలువ ఏముంది, ఆ స్వేచ్ఛ అనే విలువ ఏమీ లేదు. అప్పుడు నియంతలాగా అనిపిస్తుంది అనమాట. అంటే నీకు ఇష్టం లేదు, నీకు భౌతిక లాభం కావాలి, కాబట్టి భగవంతుడు అది ఎలా తీరుతుందో ఆ విధంగా నీకు ప్రేరణని ఇస్తున్నాడు. అలాగే ఒకవేళ ఎవరైనా శ్రీకృష్ణ భగవాన్కి శుద్ధ భక్తి చేయాలనుకున్నారనుకోండి, ఆ విధంగా కూడా హెల్ప్ చేస్తున్నారు కదా. భగవంతుడి శ్రీకృష్ణుడికి నిస్వార్థంగా సేవ చేయాలంటే అప్పుడు ఇంకా సంతోషంతో హెల్ప్ చేస్తున్నాడు. కాబట్టి ఏదైనా సరే మన స్వేచ్ఛకే వదిలేశాడు భగవంతుడు. నీకు భౌతికమైన కోరికలు కావాలా, నువ్వు ఫలానా దేవత దగ్గరికి వెళ్ళి శరణాగతి పొందు అని చెప్పి ప్రేరణ ఇస్తున్నాడు. వాళ్లకు ఎలా శరణాగతం అవ్వాలి అనే విషయాన్ని మనకు తెలిసేలా చేస్తున్నాడు. అలాగే ఆ దేవతకు
సంపూర్ణంగా శరణాగతి పొందాలనే నమ్మకాన్ని కూడా మనకు ఇస్తున్నాడు అనమాట. ఎందుకంటే మన స్వేచ్ఛకు భగవంతుడు మన స్వేచ్ఛకే వదిలేశారనమాట. ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో చెప్తున్నారు, ఒక ప్రత్యేక వ్యక్తి ఒక ప్రత్యేక భౌతిక సుఖమును అనుభవింపదలిచినప్పుడు ఆ వరమును ఆ ప్రత్యేక దేవత నుండి పొందవలెనను తీవ్ర వాంఛను భగవానుడు వారిలో కలిగించును. ఆ విధముగా అతడు ఆ వరమును పొందును. ఏదేని ఒక ప్రత్యేక దేవత పట్ల జీవుని ప్రత్యేక భక్తి భావన కూడా దేవాది దేవుని చేతనే కలుగజేయబడును. దేవతలు జీవులలో అట్టి సన్నిహిత్వమును కలిగించలేరు. కానీ ఆదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుడే సర్వ ప్రాణుల హృదయములలో పరమాత్మగా నెలకొని ఉండుటచే ఆయా దేవతలను పూజించుటకు కావలసిన ప్రేరణను మానవునకు కలిగించును. నిజమునకు దేవతలందరూ దేవాది దేవుని విశ్వరూపంలోని వివిధ భాగములు కనుక వారికి ఎట్టి స్వాతంత్రము లేదు. దేవాది దేవుడు పరమాత్మ రూపమున దేవతల హృదయంలో నెలకొని ఉండును కనుక అతడు జీవుల కోరికలు దేవతల ద్వారా తీరునట్లుగా ఏర్పాటు చేయును. ఈ విధంగా దేవతలు మరియు జీవులు ఇరువురును కూడా భగవంతుని దివ్య సంకల్పముకు ఆధీనులై ఉందురు కనుక వారెన్నడూను స్వాతంత్రులు కాలేరు అని వైదిక సాహిత్య గ్రంథంలో తెలుపబడినది. భగవంతుని ఎవరి పట్లైనా శరణాగతి రావాలంటే అది దేవతలు ఇవ్వలేరు. ఆ శరణాగతిని, ఆ శరణాగతం అయ్యే బుద్ధిని, ఆ శరణాగతం అయ్యే శక్తిని దేవతలు ఇవ్వలేరు. శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మ రూపంలో ఉన్న శ్రీకృష్ణ భగవానుడే ఆ శక్తిని, ఇతర దేవతలకు శరణాగతం అయ్యే శక్తిని కూడా శ్రీకృష్ణ భగవానుడే ఇవ్వగలుగుతాడు అనమాట. అలా ఈ మనము ఒక దేవతను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గొప్ప అందమైన భార్య రావాలనో, అందమైన భర్త రావాలనో, లేదా భౌతిక లాభం రావాలనో శివపార్వతులని మనము శరణాగతం అయ్యాము. శివపార్వతులకు నియమాలకు తగ్గట్టు మనం భక్తియుక్త సేవ చేశాం. కానీ ఆ కోరికలు తీర్చాలంటే, ఆ వరాలను ఇవ్వాలంటే కూడా ఆ శివపార్వతులకు ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తా ఉంది అంటే గన అది కూడా శ్రీకృష్ణ భగవాను నుంచే వస్తా ఉందన్నమాట. దేవతలకు వరాలు ఇచ్చే శక్తి కూడా శ్రీకృష్ణ భగవాను నుంచే వస్తుంది. జీవులు దేవతలకు శరణాగతం అయ్యే శక్తి కూడా శ్రీకృష్ణ భగవాను నుంచే వస్తుంది. అంటే ఇప్పుడు దేవతలు వరాలు ఇచ్చినా కూడా ఆ దేవతలకు వరాలు ఇచ్చే శక్తి కూడా శ్రీకృష్ణ భగవానుడే ఇస్తున్నాడు అని చెప్తున్నారనమాట ఈ శ్లోకంలో. శ్రీకృష్ణ భగవానుడు అంటే ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి, తన కొడుకుకి చెప్తాడు, నాయన నువ్వు మందు తాగొద్దు, నువ్వు సిగరెట్ తాగొద్దు, నువ్వు చెడు అలవాట్లు చేసుకోవద్దు అని చెప్తాడు. ఎందుకు చెప్తాడు? కొడుకు ఇబ్బంది పడకూడదు, ఫ్యూచర్ లో ఆరోగ్యం చెడిపోకూడదు, కొడుకు సంతోషంగా ఉండాలి అని ఆ విధంగా కొంచెం అజమాయిషి చేస్తాడు తండ్రి. కానీ ఈ పిల్లవాడు ఏమనుకుంటాడంటే ఇంట్లో ఎక్కువ పెత్తనం అయిపోయింది, తల్లిదండ్రులు ఎప్పుడు తండ్రి చెప్పినదే వినాల నేను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంట్లో నుంచి నేను వెళ్ళిపోతాను, మీ సుపీరియారిటీ నేను భరించలేకున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు. కానీ వెళ్ళిపోయిన తర్వాత, బయటికి వెళ్ళిన తర్వాత కూడా తండ్రి ఏం చేస్తాడు, నా కొడుకు ఎక్కడ కష్టపడతాడు అని చెప్పి డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా తనకు తెలిసిన వాళ్ళతో ఆ కొడుకు ఏ ఇబ్బంది రాకుండా తనకు తగిన జాబ్ ఇప్పించడము, లేదా తనకు తగిన ఇల్లు ఇప్పించడము, ఇలా చేస్తాడనమాట. అట్లాగే మనం కూడా మన నిజమైన డ్యూటీని మర్చిపోయి ఈ భౌతిక యొక్క సుఖాల కోసము వెతుకుతూ ఉన్నాము. కానీ శ్రీకృష్ణ భగవానుడు తన బిడ్డలుగా మన డ్యూటీ మర్చిపోయినా సరే మనల్ని వదిలేయలేరు కదా. కాబట్టి ఈ దేవతల ద్వారా వాళ్ళ కోరికలను తీరడానికి అవకాశం అనేది ఇస్తున్నాడు అనమాట. హరే కృష్ణ. ఈ రోజు క్లాసు ఇంతటితో ముగిస్తున్నాను. ఏవైనా తప్పులు చెప్పింటే క్షమించాలి. ఈ అవకాశం ఇచ్చినటువంటి పరాభక్తి మాతాజీకి, మథురాపతి ప్రభుజీకి నేను నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎవరికైనా ఏవైనా డౌట్స్ ఉంటే అడగండి. హరే కృష్ణ మాతాజీస్ అండ్ హరే కృష్ణ ప్రభుజీస్. దండవత్ ప్రణామ్ టు ఆల్ ఆఫ్ యూ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. డౌట్లు ఏం లేవు మాతాజీ.
ఓకే మాతాజీ. ఇంకెవరికైనా బాగుంది మాతాజీ, క్లాస్ చాలా బాగుంది. చాలా థ్యాంక్ యూ బాగా చెప్పారు, మాతాజీ. చాలా బాగా చెప్పారు. అంతా మా గురు మహారాజులు, మా శిక్షా గురువుల యొక్క ట్రైనింగ్. మెర్సీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ, హరే కృష్ణ. అయితే ఒకసారి హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేసి ఈ రోజు క్లాస్ ఎండ్ చేద్దాము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృందికి జై, శ్రీల ప్రభుపాద్ కి జై, పతిత పావన గురు మహారాజ్ కి జై, నామాచార్య శ్రీల హరిదాస్ ఠాకూర్ కి జై. హరే కృష్ణ మాతాజీస్ అండ్ హరే కృష్ణ ప్రభుజీస్. దండవత్ ప్రణామ్ టు ఆల్ ఆఫ్ యూ. లీవ్ అవుదాం మాతాజీస్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్.